వేగేశ్వరపురంలో మొక్కజొన్న పంట కోత ప్రయోగం. రైతు ఎలకల కనకం పొలం. ఈ రోజు వేగేశ్వరపురం గ్రామంలోని సర్వే నంబర్ 317/1 ఏలో రైతు ఎలకల కనకం గారి పొలంలో మొక్కజొన్న డెకల్బ్ 9217 రకం పంట కోత ప్రయోగం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్ ఓ జోడాల వెంకట్ మాట్లాడుతూ ఎకరాకు సుమారు 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. తాళ్లపూడి మండలంలో ఈ రబీ సీజన్లో మొత్తం 48 వరి పంట కోత ప్రయోగాలు, 8 మొక్కజొన్న ప్రయోగాలు మరియు 4 పొగాకు ప్రయోగాలు నిర్వహిస్తున్నట్లు జోడాల వెంకట్ తెలిపారు. ఇప్పటి వరకు 20% ప్రయోగాలు పూర్తయ్యాయని, సరాసరి వరి దిగుబడి ఎకరాకు 45 బస్తాలు వస్తుందని ఆయన పేర్కొన్నారు. రైతులు ఈ ప్రయోగాలకు హాజరై వారి పంటల దిగుబడులను తెలుసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రైతులు మరియు వ్యవసాయ సహాయకులు ఉదయం 11 గంటలలోపు ప్రయోగాలలో పాల్గొనాలని కోరారు. ఉదయం సమయంలో ఫీల్డులో ఉంటే వడదెబ్బ తగలకుండా ప్రయోగాలను పూర్తి చేసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పంట కోత ప్రయోగంలో రైతు సుధాకర్ మరియు వ్యవసాయ సహాయకులు పోషమ్మ, గౌతమి పాల్గొన్నారు. మరిన్ని వివరాలు కావాలంటే అడగగలరు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వేగేశ్వరం గ్రామంలో మొక్కజొన్న పంట కోత ప్రయోగం చేస్తున్నాము. ఇది సరాసరి దిగుబడి 40 బస్తాలు దిగుబడి వస్తుందని మనం అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా తాల్పూడి మొత్తం మరి వరి పంట ప్రయోగాలు చూసినట్లయితే 4 ఉన్నాయి, మొక్కజొన్న అయితే 8 ఉన్నాయి, టొబాకో 4. ఈ మొత్తం ప్రయోగాలు అనేవి మరి ఈ నెల మొదటి వారంలో, పోయిన నెల చివరి వారంలో కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు ప్యాడీ చూసినట్లయితే 4 ప్రయోగాలు అయినాయి, టొబాకో చూసినట్లయితే మొత్తం కూడా కంప్లీట్ అయినాయి, మొక్కజొన్న ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా అవుతాయి. సో రైతులందరూ కూడా పంట కోత ప్రయోగాలు జరిగేటువంటి సమయంలో వచ్చి మరి తప్పనిసరిగా మీరు దిగుబడి ఎంత వస్తుందనేది అంచనా కొరకు మీరు సహకరించాలి. అదేవిధంగా చేస్తున్న సమయంలో మీరు కూడా దగ్గరున్నట్లయితే ఈ పంట కోత ప్రయోగంలో చేసినటువంటి దిగుబడి అంచనా వేయడానికి ఏ విధంగా వేస్తారనే విషయం మీకు అందరికీ తెలుస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా తప్పనిసరిగా మరి ప్రయోగాల్ని ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందువలన ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు మీరు ప్రయోగాలు పెట్టుకున్నట్లయితే మాకు మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలియజేస్తూ మరి పంట కోత ప్రయోగాలకు రైతులందరూ కూడా రావాల్సిన అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.